వెల్కమ్ టు ఎడ్యుమాస్టర్ సిబిఎస్ఈ. ఈరోజు మనం క్లాస్ 7 హిందీ చాప్టర్ 5 నహీ హోనా బీమార్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మన ఛానల్కి కానీ మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మర్చిపోకుండా మీ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఎవరైతే తెలుగు హిందీ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి కష్టంగా ఉంది, లేకపోతే మనం హిందీలో నేర్చుకోలేకపోతున్నాం, హిందీ వర్డ్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయన్న వాళ్ళకి ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకేనా? సో వెల్కమ్ వన్ అండ్ ఆల్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. సో ఈరోజు మన లెసన్ మొత్తం హిందీలో తెలుగులో ఉండబోతుంది. సో వెల్కమ్ వన్ అండ్ ఆల్. సో ఫస్ట్ ఈ లెసన్ పేరు వచ్చేసి నహీ హోనా బీమార్. ఈ లెసన్ని రాసిన వచ్చేసి రైటర్ పేరు వచ్చేసి, ఈ లెసన్ని రాసిన వారు వచ్చేసి లేఖక పరిచయ్. ఈయన పేరు వచ్చేసి ప్రకాష్. సో स्वयं प्रकाश इन पूर्ति नेम. सो स्वयं प्रकाश हिंदी के जाने माने लेखक थे. इनकी कहानियाँ बच्चों और बड़ों के दिलों में छू जाती हैं. సో ఈయన స్టోరీస్ ఎట్లా ఉంటాయంటే అలాగే మనసుకి హత్తుకునేలా ఉంటాయి అన్నమాట ఈయన స్టోరీస్. స్వయం ప్రకాష్ కి కహానియా పढ़ते हुए लगता है मानो वे हमारे జీవన్ కి కహానియా. సో ఆయన స్టోరీస్ ఎలా ఉంటాయంటే మన నిజ జీవితం నుంచి తీసినట్టు ఉంటాయి ఈ స్టోరీస్. हमारे ही अनुभव उन्होंने लिख दिए हैं. उन्होंने बच्चों के लिए कई मनोरंजक कहानियाँ लिखी हैं. ఆయన పిల్లల కోసం ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండే స్టోరీస్ రాశారు. जिनमें उनकी साहसिक कारनामे, मित्रता और जीवन के छोटे छोटे लेकिन అంటే డైలీ రొటీన్స్, ఫ్రెండ్షిప్ గురించి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి ఆయన చాలా బాగా రాశారు. మహత్వపూర్ణ పహలుओं को बड़ी రోచకత से प्रस्तुत किया है. సో ఆయన స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఈయన 1947 నుంచి 2019 వరకు ఉన్నారు ఈయన. स्वयं प्रकाश की कहानियाँ की विशेषता है कि उन्हें पढ़ते समय ऐसा लगता है जैसे कोई पुराना मित्र बात कर रहा हो. సో ఆయన స్టోరీస్ ఎట్లా ఉంటాయంటే ఎవరో మన ఓల్డ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. उनकी कहानियाँ न केवल मनोरंजन करती हैं बल्कि सोचने समझने के लिए नई दिशाएं भी देती हैं. సో జస్ట్ ఎంటర్టైన్మెంట్కి ఒకటే కాకుండా మనకి ఆలోచన విధానాలను కూడా అది మెరుగుపరుస్తుంది. అగలి కితాబ్ జ్యోతి. ఆయన స్టోరీస్ ఏమేమి రాశారంటే మాత్ర ఔర్ భార్, అగలి కితాబ్, జ్యోతి, రథ్ కే సారథి, ఫీనిక్స్ ఆది ఇన్కి కై రచనాయే హై. సో ఇవన్నీ ఈయన రాసిన స్టోరీస్ అనమాట. సో ఈరోజు మనం లెసన్ది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది విందాం. एक दिन मुझे साथ लेकर नानी जी हमारे पड़ोसी సుధాకర్ కాకా को देखने गए. సో ఒకరోజు మా నాని అంటే ఎవరు, అమ్మమ్మని నాని అంటారనమాట. సో పడోసి అంటే ఎవరు, పడోసి అంటే నైబర్ అనమాట. సుధాకర్ కాకా అంటే మనకి చిన్నాన్న అంటాం చూడండి, అంటే చిన్నాన్నని మనం కాకా అంటాం. సో ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అస్పతాల్ అంటే ఏంటి, హాస్పిటల్ మే భర్తీ అంటే ఆయన అడ్మిట్ అయి ఉన్నాడు. అస్పతాల్ జానే కా యహ మేరా పహలా అవసర్ థా. సో ఆయన ఫస్ట్ టైం ఈ అబ్బాయి హాస్పిటల్కి వెళ్తున్నాడు అనమాట. एक बड़े से वार्ड में कई एक जैसे पलंग लाइन में लगे हुए थे. పలంగ్ అంటే ఏంటి, కాట్ అంటే మంచం. అంటే ఒక వార్డ్లో ఒకేలాగా ఉన్న చాలా చాలా కాట్స్ అనేవి ఒక లైన్లో ఉన్నాయన్నమాట. సబ్ పర్ ఏక్ జైసి సఫేద్ చాదర్ అంటే ఏంటి, బెడ్షీట్. సో అన్నిటిపైన సేమ్ రంగు వైట్ కలర్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఆర్ లాల్ కంబల్ అంటే ఏంటి, ఒక రెడ్ కలర్ బ్లాంకెట్ లాగా ఉందన్నమాట. సఫేద్ దివార్ అంటే వైట్గా ఉన్న వాల్స్, ఊంచి ఛత్ అంటే ఎత్తుగా పైకి హైట్గా ఉన్న మిద్దెలాగా ఉంది. కిటికీ అంటే ఏంటి, విండోస్. కిటికీ పర్ హరే పర్దే అంటే గ్రీన్ కలర్ కర్టన్స్ ఉన్నాయన్నమాట. హరే పర్దే అంటే గ్రీన్ కర్టన్స్ ఉన్నాయన్నమాట. ఆర్ ఫర్ష్ ఎక్దమ్ చమక్తా. ఫర్ష్ అంటే ఫ్లోర్ ఎలా ఉందంటే ఫ్లోర్ మొత్తం అట్లే వైట్గా మెరుస్తుంది అనమాట, వైట్గా మెరుస్తుంది. ఫర్ష్ ఎక్దమ్ చమక్తా హువా. ఏక్ పలంగ్ పర్ సుధాకర్ కాకా లేట్ హువే థే. సో ఒక కాట్ పైన ఆయన సుధాకర్ చిన్నాన్న అంటే బాబాయ్ లాంటారు ఆయన పడుకో ఉన్నాడు. ఎక్దమ్ పాస్ పहुंचने पर दिखाई दिया. దగ్గరికి వెళ్ళేసరికి అర్థమైంది ఆయన సుధాకర్ చిన్నాన్న అని, బాబాయ్ అని. हमें देखकर सुधाकर खाकर जैसे खुश हो गए. ఆయన మమ్మల్ని చూడంగానే एक्सट्रीमली हैप्पी फील अయ్యాడు. नानी जी के उनके सिर पर हाथ फेरा और उनके सिरहाने खड़ी हो गई और हालचाल पूछने लगे.
మెల్లగా ఆమె ఏం చేసింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తలపైన చేయి పెట్టి, ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు తలపైన చేయి పెట్టి మెల్లగా నిమిరి ఎలా ఉన్నావు, ఏం బాబు ఏమైందని అడుగుతుంది అనమాట. अस्पताल का माहौल मुझे बहुत ही अच्छा लग रहा था. అబ్బాయి ఫస్ట్ టైం హాస్పిటల్ విజిట్ చేశాడు కాబట్టి ఆయనకి ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది. బడి బడి కిటికీయా, బడి బడి కిటికీ అంటే పెద్ద పెద్ద విండోస్, బిగ్ విండోస్. के पास हरे हरे పేడ్ జూమ్ రహే थे. పేడ్ అంటే ఏంటి, మొక్కలు. నా ట్రాఫిక్ కా షోర్గుల్ అంటే ట్రాఫిక్ది రిలేటెడ్ సౌండ్స్ ఏమీ లేవు. నా ధూల్ అంటే ఎటువంటి డస్ట్ కూడా లేదు. నా మచ్చర్ మక్ఖీ, మచ్చర్ మక్ఖీ అంటే ఏంటి, హౌస్ ఫ్లై, హౌస్ ఫ్లై ఆర్ మస్కిటోస్, మస్కిటోస్ కూడా అలాంటివి ఏం లేవన్నమాట అక్కడ. సిర్ఫ్ లోగోं के धीरे धीरे बातचीत करने की धीमी धीमी गुनगुन. సో అక్కడ ఏం సౌండ్ వినిపిస్తుందంటే జనాలందరూ మెల్లమెల్లగా మాట్లాడటం, ధీమి ధీమి అంటే స్లోగా మెల్లమెల్లగా మాట్లాడటం సౌండ్ ఒకటి వినిపిస్తుంది. బాకీ ఎక్దమ్ శాంతి. సో హాస్పిటల్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. తబీ సఫేద్ కప్పుడో మే ఏక్ నర్స్ ఆయి. సో అప్పుడే ఒక వైట్ డ్రెస్లో ఒక నర్స్ వచ్చిందనమాట. నర్స్ని నానీజీకో దేక్కర్ అభివాదన్ సే హిలాయా. సో అప్పుడే నర్స్ వచ్చి మెల్లగా వచ్చి అభివాదన్ మే సిర్ హిలాయా. ఆవిడ ఆమెను చూడంగానే, వాళ్ళ అమ్మమ్మని చూడంగానే మెల్లగెల్లగా తల ఊపిందనమాట. और काका को दवा खिलाए. సో ఆమె ఏం చేసింది, ఆయనకి మెడిసిన్ ఇచ్చింది. నానీజీ కాకా కేలే సాబుదానాకి ఖీర్ బనాకర్ లాయి థీ. వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే ఆయన కోసము పాయసం లాంటిది తెచ్చిందనమాట. సాబుదానా అంటే ఏంటి, సో ఇది సగ్గుబియ్యం పాయసం అంటాం కదా, సో ఇది సగ్గుబియ్యం పాయసం తీసుకొచ్చిందనమాట వాళ్ళ అమ్మమ్మ. నర్స్కే హా कहने पर उसके जाने के बाद नानी जी ने चम्मच से धीरे धीरे काका को साबूदाने की खीर पिलाई. चम्मच అంటే ఏంటి, స్పూన్. ధీరే ధీరే అంటే స్లోగా, స్లోగా బాబాయ్కి సాబుదానా అంటే సాగో పాయసం, ఆ పాయసం మీద మెల్లమెల్లగా తాపించిందంట. కాకానే బహుత్ స్వాద్ లేకర్ ఖీర్ ఖాయ్. సో ఆయన చాలా టేస్టీగా ఉందని ఆ పాయసం బాగా తాగాడనమాట. క్యా ఠాట్ హై. ఠాట్ అంటే ఏంటి, ఠాట్ అంటే ఒక ఒక గ్రేట్ ఈవెంట్ లాగా, గ్రేట్ పని, గ్రేట్ ఈవెంట్ అనుకోండి. క్యా ఠాట్ హై, బీమారీ మేబీ అంటే ఒక సిక్నెస్లో కూడా ఎంత మంచిగా ఉంది చూడండి లైఫ్ అని. మేనే సోచా, సోచా అంటే ఏం చేశాడు, థింక్, హీ థాట్. ఠాట్ సే సాఫ్ సుథరే బిస్తర్ పర్ లేటే రహో और సాబుదానా కి ఖీర్ ఖాతే రహో. సో ఏముంది, మంచిగా అసలు ఏముంది, సిక్ అవడం, బెడ్ పైన పడుకోవడం, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇచ్చే పాయసం తాగడం అలాగా. సో కాష్ సుధాకర్ కాకాకి జగ మే హోతా. సో ఈ అబ్బాయి ఏం ఫీల్ అవుతాడు, ఒకవేళ ఆయన ప్లేస్లో నేనుంటే ఎంత బాగున్నా అని లోపల ఫీల్ అవుతాను అనమాట. మేకప్ బీమార్ పడుందా. ఆయన హాస్పిటల్ అవడం చూసి అబ్బాయి అనుకుంటాడు, మంచిగా ఉన్నాను, నేను కూడా సిక్ అయితే ఎంత బాగున్నా అని ఫీల్ అవుతాడు అనమాట. కుచ్ రోజ్ బాద్ ఏక్ దిన్ మేరే స్కూల్ జానే కా మన్ నహీ కియా. సో కొన్ని డేస్ తర్వాత ఈ అబ్బాయికి అనిపించింది, నేను స్కూల్కి పోను, నాకు స్కూల్కి పోవాలన్న ఇంట్రెస్ట్ లేదు అని ఫీల్ అవుతాడు అనమాట. నేనే హోంవర్క్ బి నహీ కియా. ఆ రోజు నేను హోంవర్క్ కూడా చేయలేదు. స్కూల్ జాతాతో బి సజా మిల్తే. ఒకవేళ హోంవర్క్ చేయని దానికి స్కూల్కి వెళ్ళినా కూడా నాకు పనిష్మెంట్ దొరుకుతుంది. సో वो सोचा बीमार पड़ने के लिए आज का दिन बिल्कुल ठीक होगा, चलो बीमार पड़ जाते हैं. బీమార్ అంటే ఏంటి, సిక్. సో ఈరోజు ఎలాగో బీమార్ అంటే సిక్ అనమాట. సో ఎలాగో హోంవర్క్ రాయలేదు, వెళ్ళినా పనిష్మెంట్ దొరుకుతుంది. సో ఈరోజు ఎలాగో ఒకటి నేను ఇలాగా సిక్గా ఉన్నానని ఒక యాక్టింగ్ చేస్తానని ఫీల్ అవుతాడనమాట. मैं रजाई से निकलता ही नहीं, नाना जी उठाने आए तो मैंने कहा कि मैं आज बीमार हूँ. నానీజీ ఉఠానే. సో ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు, ఒక దుప్పటి లోపల పడుకో ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి వచ్చి లేపడానికి ట్రై చేస్తుంది. అబ్బాయి ఏమంటున్నాడు, నేను ఈరోజు చాలా సిక్కుగా ఉన్నాను అమ్మమ్మ అంటాడు. క్యా హో గయా, ఏమైంది నీకు అంటే, మేరే సిర్ మే దర్ద్ హో రహా హై, పేట్ భీ దుఖ్ రహా హై और मुझे బుఖార్ భీ హై. నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది, హెడేక్గా ఉంది, నాకు ఫుల్ ఫీవరిష్గా ఉందని చెప్తాడనమాట. నాని జీ చలి, అమ్మమ్మ వెళ్ళిపోయింది. మే రజాయి మే పడా పడా ఘర్ మే చల్ రహీ గతివిధియోं को అనుమాన్ లగాతా రహా. సో నేను ఆ బెడ్షీట్ లోపల ఉండి ఉండి అక్కడ చూస్తా ఉన్నాను ఇంట్లో ఎవరు ఏమేమి చేస్తున్నారని. అబ్ మే చోటే మామ
నహాకర్ నిక్లే. ఆయన చిన్న మామయ్య స్నానం చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. అబ్ కుసుమ్ మౌసి, కుసుమ్ మౌసి అంటే వాళ్ళ పిన్ని పేరు కుసుమ్. రోజు की तरह नाश्ता छोड़कर కాలేజ్ బస్ పకడ్నే భాగి. డైలీకి లాగే ఈ రోజు కూడా ఏం చేసింది, టిఫిన్ తినకుండా వదిలేసి బస్ కోసం పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అబ్ మున్ను అప్నా జూతా ఢూంఢ్ రహా హై. సో మున్ను వాళ్ళ తమ్ముడై ఉంటాడు. మున్ను తన స్కూల్ షూస్ కోసం వెతుక్కుంటూ ఉన్నాడు. అబ్ చోటే మామానే సైకిల్ ఉఠాయి, చిన్న మాయ సైకిల్ తీశారు. అబ్ సబ్ చలే గయే, అబ్ ఘర్ మే అకేలా రహ గయా. సో ఇంటి నుంచి మామయ్య వెళ్ళిపోయారు, తమ్ముడు వెళ్ళిపోయాడు, పిన్ని వెళ్ళిపోయారు, ఇల్లంతా ఖాళీగా ఉందన్నమాట. పతా నహీ కబ్ ఝప్కీ సి ఆ గయి, తబి నానాజీ ఆయే, క్యా హో గయా క్యా హో గయా. సో ఈ అబ్బాయి పానీ ఎప్పుడు ఏమైందో తెలియదు కానీ ఇతనికి వెంటనే నిద్ర వచ్చేసింది, నిద్రపోయాడు. సో అప్పటికే నానాజీ, నానాజీ అంటే ఎవరు, ఇతను వాళ్ళ తాతయ్య. వాళ్ళ తాతయ్య వచ్చి అబ్బాయిని లేపాడు అనమాట. ఏమైంది ఏమైందని లేపాడు వాళ్ళ తాతయ్య. దానికి బుఖార్ ఆగయా, నాకు జ్వరం వచ్చేసింది. మేనే కరాతే హుయే కహా. కరాతే అంటే కరాతే హుయే కహా అంటే అంటే నొప్పితో మూలుగుతున్నట్టు ముక్కుతున్నట్టు ఈ అబ్బాయి మాట్లాడనమాట. దేఖే देखे नाना जी ने रजाई हटाकर मेरा माथा छुआ, पेट देखा और नब्ज देखने लगे. సో వెంటనే నాకు ఈ అబ్బాయి ఏం చెప్తాడు, నాకు ఫీవర్ వచ్చింది అని చెప్తాడు. నానాజీ అంటే ఎవరు, గ్రాండ్ ఫాదర్. రజాయి హటాక, రజాయి అంటే ఆ బెడ్షీట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు జరిపి చూశారు. మాథా అంటే ఏంటి, ఫోర్ హెడ్. పేట్ దేక అంటే స్టమక్ పైన చేయి పెట్టి, నబ్జ్ అంటే ఏంటి, పల్స్ అంటే చేతి నాడి మీద ఆయన చేయి పెట్టి చూశారనమాట. ఈసీ బీచ్ నాని జీబీ ఆగే. సో ఇలా చూస్తూ ఉండగా ఎవరు వచ్చేసారు, వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చేసింది. క్యా క్యా హువా నానీజీనే పూచా, నాని అడిగిందనమాట, ఏమైంది ఏమైంది అని అడుగుతుంది అనమాట ఆవిడ. బుఖార్తో నహీ హై నానీజీ బోలే. సో జ్వరం అయితే లేదు అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ. ఆప్కో పతా నహీ చల్ రహా, థర్మామీటర్ లగాకర్ దేఖే మేనే కహా. మీకు తెలియట్లేదు, ఫస్ట్ నాకు థర్మామీటర్ పెట్టి చూడండి, నాకు జ్వరం ఉంది అని చెప్తాడు ఆ పిల్లోడు. ముझे పతా థా ఘర్ మే కోయి నహీ హై, నాకు తెలుసు, థర్మామీటర్ లగా భీ దియా తో దేఖేగా కౌన్. ఒకవేళ థర్మామీటర్ పెట్టినా కూడా చెక్ చేయడానికి వీళ్ళకి తెలియదు. సో పర్ ఖుద్ కో బీమార్ సాబిత్ కర్నే కెలా చాలా వచ్చింది. కానీ ఇది ఒక నైస్ ట్రై. ఈరోజు నేను సిక్ అయినా ఎవరు కనిపెట్టలేరు, థర్మామీటర్ ఉన్నా వీళ్ళకి రీడింగ్స్ రాదు అని. బహుత్ ఢూండా గయా పర్ థర్మామీటర్ మిలా హీ నహీ. సో ఎంత వెతికినా అది కనిపించలేదు, ఎవరికో ఇచ్చేసినట్టున్నారు కాబోలు. फिर నానాజీ కి ఆవాజ్ ఆయ్, లే పూడియా ఖా లే. ఇందా వాళ్ళ తాత ఏం చేస్తారు, వెంటనే ఇందా ఈ పూరీలు తినే అని చెప్తాడనమాట. నా చాతే హువే బి ముझे కడివి పూడియా. నా చాతే హువే బి, కడివి అంటే చేదుగా ఉందన్నమాట ఆ పూరి ఏదైతే ఉందో. కడివి అంటే చాలా చేదుగా ఉంది. సో కడివి అంటే చాలా చేదుగా ఉందన్నమాట. ఆ చేదుగా ఉన్న పూరిని తిన్నాడు ఈ పిల్లోడు. फिर नानाजी बोले, आज इसे कुछ खाने को मत देना, ఆరామ్ కర్నే దో, షామ్ కో దేఖేంగే. సో తాత ఏం చెప్తారు వచ్చి, సో ఈ రోజుకి అబ్బాయికి ఎటువంటి ఫుడ్ పెట్టొద్దు. సో ఈవినింగ్ కల్లా ఈ అబ్బాయి సెట్ అయిపోతాడు, ఈ రోజుకి ఏం ఫీవర్ ఉంది కదా ఏం పెట్టొద్దు అంటాడు. సో దోనో చలేగే, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వెళ్ళిపోతారనమాట. మే పతా నహీ కబ్ నీంద్ మే గుడుప్ హో గయా, ఇక తెలియలేదు నేను ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను. కుछ देर बाद जब मेरी आंख खुली, मुझे बड़ी तेज इच्छा हुई कि इस समय बाहर निकल कर दिन का रोशनी में अपनी गली को చహల్ పహల్ దేఖు. సో నాకేమనిపించింది, పొద్దునంతా నిద్రపోయాను, ఒకసారి బయటకు వెళ్ళి అసలు బయట ఏం జరుగుతుంది అనేది నేను ఒకసారి చెక్ చేసుకొస్తాను అంటాడనమాట. దేఖా జాయ్కి చందూబాయ్ డ్రై క్లీనర్ క్యా కర్ రహే. సో చందూబాయ్ డ్రై క్లీనర్ ఏం చేస్తున్నాడు, తేజారామ్కి దుకాన్ పర్ కితనే గ్రాహక్ బైఠే హై, తేజారామ్ అనే షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారనేసి ఈ అబ్బాయి అనుకున్నాను అనమాట. మహేష్ ఘీ సెంటర్నే మలాయికో भगोना आंच पर चढ़ाया या नहीं, और टेलीफोन के तारों पर कितनी चिड़ियाँ बैठी हैं.
బగోనా అంటే అది ఒకలాంటి ఆహ్, ఒకలాంటి ప్రిపరేషన్, ఫుడ్ ప్రిపరేషను. సో, పాలు మీగడతో చేస్తారు. అది చేశారా లేదా? లేకపోతే దాన్ని కడాయి పైన ఎక్కిచ్చారా లేదా? లేకపోతే టెలిఫోన్‌కి తారే అంటే టెలిఫోన్ యొక్క వైర్‌లు ఏదైతే ఉన్నాయో, దానిపైన ఎన్ని పక్షులు వాలున్నాయని చెక్ చేస్తున్నాడు. లేకిన్ మజ్బూరీ థీ. చాహే జితనీ భీ ఊబ్ హో, లేటే హీ రెహనా పడేగా. సో, ఈరోజు ఎంత చేసినా మనం ఫుల్‌గా నటించాలి సిక్‌గా ఉన్నట్టు. కుచ్ దేర్ ఇధర్ ఉధర్‌కి. సో, అతనేం చేశాడు, అటు ఇటు చూసాడు. స్కూల్‌కి, దోస్తోं को బాతే సోచ్తా రహా. సో, ఈ అబ్బాయి ఏం చేశాడు, స్కూల్ ఫ్రెండ్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఫిర్ లేటే లేటే పీఠ్ దుఖనే లగి తో ఉఠ్‌కర్ బైఠ్ గయా. సో, పడుకొని బ్యాక్ పెయిన్ వచ్చేసరికి లేసి కూర్చున్నాను. లేకిన్ బహార్ కుచ్ ఆహట్ హోతే హీ ఫిర్ సే లేట్ గయా. సో, బయట ఏదో చిన్న సౌండ్ లాగొస్తే మళ్ళీ పడుకునేసాను. నానాజీ ఆయే బోలే, अब कैसा है सिर दर्द? मैंने कहा ठीक है, फिर भी एक पुड़िया और खिला गया. వాళ్ళ తాతయ్య వచ్చి అడిగారు, ఎలా ఉంది నీకిప్పుడు? తలనొప్పి తగ్గిందా? అంటే ఈ అబ్బాయి ఏం చెప్పకుండానే వాళ్ళ తాతయ్య మళ్ళీ ఇద్దో ఇంకో పూరి తిను అని చెప్పేసి తినిపించేసి వెళ్ళిపోతాడు. అచానక్ ముझे భూక్ से लगी. నాకు సడన్‌గా ఆకలేసింది. ఫల్ యా సాబూదానే కా ఖీర్ మిల్నే కి ఉమ్మీద్ కి తో సుబహ హీ హత్య హో చుకీ థీ. పొద్దున్న నేనేమనుకున్నాను, సిక్ అనంగానే తాతయ్య వాళ్ళు నాకు పాయసం ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు, సగ్గుబియ్యం పాయసం ఇస్తారనుకుంటే, అది తాతయ్య పొద్దున్నే చేదుగున్న పూరీలు తినిపించేసి దాన్ని కూడా క్లోజ్ చేశారు. అభి నానాజీ సే జాకర్ कहूँ कि భూక్ లగ్ రహీ హై తో వే క్యా కరేంగి. ఒకవేళ నేను చెప్పినా గూడా అమ్మమ్మకి ఇలాగా ఫీవర్‌గా ఉందంటే ఆవిడ ఏం చేస్తది అని ఒక థాట్ ఉందనమాట. ज़्यादा से ज़्यादा यही कि दूध पी ले. మహా అయితే ఏం చెప్తారు, నువ్వు పోయి ఫ్రూట్స్ తిను లేదంటే పాలు తాగు అని చెప్పేస్తారు. वो कह रहा है कि భూక్ లగి యా నానాజీ సే పూछने చలి జాయేంగే. లేదంటే తాతయ్యని పోయి అడుగుతది, వాడికి ఆకలేస్తుందో లేదో చూడు అనేసి. और फिर नानाजी क्या कहेंगे, वही जो सुबह कह रहे थे, तबीयत ढीली हो तो सबसे अच्छा उपाय है कि भूखे रहना, इससे सारे వికార్ నికల్ జాయేంగే. మా అయితే తాతయ్య ఏం చెప్తాడు, జస్ట్ పస్తులుంటే సరిపోతది, అన్ని జబ్బులు దానంతట అయే నయమవుతుందని చెప్తారు తాతయ్య. क्या ముసీబత్ పడే రహో, ఆఖిర్ కబ్ తక్ కోయి పడా రహ సక్తా హై. సో, ఎంతకాలం ఇలా పడి ఉండాలనేసి అబ్బాయి ఆలోచన. ఇస్సే తో స్కూల్ చలా జాతా తో ఠీక్ రహతా. స్కూల్‌కెళ్ళుంటే ఒక పని అయిపోయి ఉంటుంది. సజా మిల్తీ తో మిల్ జాతి. అంటే హోంవర్క్ రాయని దానికి పనిష్మెంట్ ఇచ్చుంటే తీసుకొని ఉండొచ్చు గమ్మున. కిత్నా మజా ఆతా జబ్ రీసెస్ మే ఠేలే పర్ జాకర్ నమక్ మిర్చి లగే అమరూద్ ఖాతే కటర్ కటర్. అదే స్కూల్లో ఉండుంటే ఈ పాటికి అక్కడ జామకాయల బండి దగ్గరికెళ్ళి జామకాయల మీద ఉప్పు కారం వేసుకొని కచక్ కచక్ అని నమిలి తింటుంటే ఎంత బాగుండేది అనేసి అబ్బాయి ఫీలింగ్ అనమాట. ఫిర్ झपकी लग गए, మళ్ళీ నిద్రపోయేశాడు నిద్ర. లేకిన్ భూక్ కే కారణ్ ఠీక్ సే నీంద్ భీ నహీ ఆ రही थी. సో, ఆకలి వల్ల నిద్ర కూడా రాలేదు. और आँख जरा लगती भी तो खाने की, ఒకవేళ కళ్ళు కొంచెం మూసుకున్నా కూడా వెంటనే ఫుడ్ గురించే ఎక్కువ ఆలోచన వస్తుంది. గర్మా గరం ఖస్తా కచౌడీ, కచోరీలు తిన్నట్టు, మావేకి బర్ఫీ తింటున్నట్టు, బేసన్‌కి చిక్కీ అంటే శనగపిండితో చేసిన చిక్కీసు, లేదంటే పానీపూరీలు తింటున్నట్టు, और सबसे ऊपर సాబుదానా కి ఖీర్. ఈ అబ్బాయి ఇదంతా నటించింది ఎందుకు? సగ్గు బియ్యం పాయసం ఒకటి ఇస్తారు అని చెప్పేసి. पता नहीं क्यों साबूदाने की खीर सिर्फ उपवास और बीमारी में ही बनाई जाती है. ఈ అబ్బాయి ఆలోచిస్తాడనమాట. ఎందుకు ఈ సగ్గుబియ్యం పాయసం ఎప్పుడు సిక్కుగా ఉన్నప్పుడే లేకపోతే ఏదైనా పూజలున్నప్పుడే, వ్రతాలున్నప్పుడే ఎందుకిస్తారు? జైసే గుజియా సిర్ఫ్ హోలీ, దివాళీ और పంజరీ సిర్ఫ్ పూర్ణిమ కే దిన్ హీ క్యూ బనాయ్. అంటే స్పెషల్ డిషెస్ ఓన్లీ స్పెషల్ డేస్‌కే ఎందుకు చేస్తారు? क्या ये चीज़ें जब इच्छा हो तब नहीं बनाई जा सकती है? कोई मना करता है? అంటే ఎందుకు వీటిని ఓన్లీ స్పెషల్ అకేషన్స్ రోజే చేస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్‌లో చేస్తే ఎవరైనా ఏదైనా అంటారా? అనేసి ఈ అబ్బాయి ఫీలింగ్ అనమాట. హే భగవాన్! యహ్ తో అచ్చి ఖాసీ బోరియత్ హో గయి. సో, ఈ పొద్దున్నుంచి ఇలాగ బెడ్ పైన పడి నాకు బోర్ కొడుతుంది. పూరా దిన్ కోయి కైసే లేటా రహే. ఎట్లా పడుకొని ఉండాలి పగలంతా ఇలాగా సిక్‌గా నటిస్తూ. और शाम को क्या शाम को भी నానాజీ బాహర్ జానే దేంగే. ఇంకా సాయంత్రం అయితే తాతయ్య బయటికి వెళ్ళనిస్తారో లేదో. సారే బచ్చే హల్లా మచాతే హుए ఆంగన్ మే ఖేల్ రహే హోంగే. సో, ఈవినింగ్ అవ్వంగానే పిల్లలందరూ
అక్కడ ఇంటి ముందర ఆంగన్ అంటే ఇంటి ముందర మంచిగా ఆడుకుంటూ ఉంటారు. బిస్తర్ మే పడా ఝక్ మార్ రహా హోంగా. ఈవినింగ్ అయితే నేను ఇక్కడ సేమ్ బెడ్ పైన కూర్చొని జస్ట్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. అకల్మంద్ और बनो बीमार और आज दिया गया होमवर्क किससे कॉपी मांगोगे मैं రువాస్ హో గయా. సో ఇప్పుడు ఏం చేయాలి, రేపు వెళ్ళి ఆ హోంవర్క్ది ఎవరినో ఒక నోట్బుక్ అడగాలి, దాన్ని ఎలా రాయాలి. సో ఈ ఆలోచనలు ఎక్కువైపోయింది అనమాట. సో నా ఇంటెలిజెన్స్ నేను ప్రదర్శించి ఏదో సిక్కుగా అయినట్టు చేశాను, కానీ ఐఎమ్ ద వన్ హూ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్ అని. पास के कमरे में होती कटर पटर से अंदाजा हुआ कि మున్ను స్కూల్ సే ఆ గయా. సో పక్కనే ఉన్న రూమ్లో సౌండ్లు వినిపించిన తర్వాత అర్థమైంది తమ్ముడు స్కూల్ నుంచి వచ్చేసాడు. తో క్యా అబ్ క్యా హోగా అబ్ క్యా గయా 1 బజ్ గయా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 1 అయిపోయింది అనమాట. अब बर्तनों की आवाज़ आ रही है, शायद सब लोग खाना खाने के बैठ रहे हैं. సో మొత్తము వస్తువుల సౌండ్లన్నీ వస్తున్నాయి. నాకు తెలిసి అందరూ అన్నం తినడానికి కూర్చుంటున్నట్టు ఉన్నారు. మున్ను ఏక్ బార్ బి ముజే దేఖ్నే నహీ ఆయా. ఇంత జరిగినా కూడా నా తమ్ముడు నన్ను చూడడానికి రాలేదని అబ్బాయి ఫీలింగ్. ఆయా బి హోగా తో దబే పావ్ ఆయా హోగా और मुझे సోతా జానా లౌట్ గయా హోగా. సో నేను నిద్రపోవడం చూసి తమ్ముడు నన్ను చూసి వెళ్ళిపోయి ఉంటాడు. ఓ ఖానా రఖ్ రహే హే చబానేకి ఆవాజే ఆ రహీ హై. సో వాళ్ళందరూ ఫుడ్ అక్కడ ప్లేస్ చేస్తున్నారు, తింటున్నారు, నాకు ఆ సౌండ్లన్నీ వినిపిస్తున్నాయి అన్నమాట. ఉన్హోనే ఏక్ బార్ బి ఆకర్ నహీ పూఛా కి తు క్యా ఖాయేగా. సో అందరూ అక్కడ తింటున్నారు కానీ ఒక్కరు కూడా వచ్చి అడగలేదు నువ్వేం తింటున్నావు అని. పూస్తే తో సాబుదానాకి ఖీర్ హీ తో మాంగతా. ఒకవేళ అడుగున్నా కూడా నేనేం చెప్పుకుంటాను, సగ్గు బియ్యం పాయసం చేయండి అని చెప్పుకుంటా. కోయి తాజ్మహల్ తో నహీ మాంగ్ లేతా. అలాగని ఏ తాజ్మహల్ అయితే అడగను కదా. లేకిన్ నహీ భూఖే రహో ఇస్సే సారే వికార్ నికల్ జాయింగే. వాళ్ళ తాత ఏం చెప్తారు, జస్ట్ పస్తులు ఉంటే సరిపోతుంది, ఉన్న జబ్బులన్నీ పోతాయి. బస్ చాహే ఇస్ చక్కర్ మే తుమ్ ఖుద్ షికార్ హో జాओ. సో ఇలాంటి థాట్ ప్రాసెస్లో మనకి మనమే పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టు. ఆజ్ క్యా ఖానా బనా హోగా. ఈరోజు ఏం ఫుడ్ అయి ఉంటుంది. ఖుష్బూతో దాల్ చావల్కి ఆ రహీ హై. సెంట్ ఎలా ఉంది అంటే ఏదో పప్పన్నం సెంట్ వస్తుంది. అర్హర్కి దాల్, అర్హర్ పప్పుతో హింగ్ జీరే కా బగార్ और ऊपर से बारीकी कटा हुआ धनिया और आधा चम्मच देसी घी. సో అమ్మ పప్పు ఎలా తిరగబాత వేసి ఉంటుందంటే దానిపైన జీలకర్ర కొత్తిమీర తో మంచిగా దాన్ని తిరగబాతేసి హింగు పొడి ఎక్కువ వేసి మంచిగా చేసి ఉంటుంది. ఉస్మే ఉన్హోనే నింబు నిచోడా హోగా. కంపల్సరీ అమ్మ దానిపైన కొంచెం నిమ్మకాయ జల్లు ఉంటుంది. థోడాసా ఇస్ బీమార్ కోబీ దే కోయి. సో ఇలాంటి మంచి ఫుడ్ నాకు కూడా ఇచ్చుంటే ఎంత బాగున్నో అని ఫీల్ అవుతుంటాడు. లేకిన్ ఖుష్బూ సే తో కిసి ఔర్ చీజ్ కీ హై. క్యా హరీ మిర్చ్ తలీ గయి హై. అంటే ఆయిల్లో పచ్చిమిరకాయల్ని ఫ్రై చేసేసి వాళ్ళు మంచిగా తింటున్నారా. ఉసే దాల్ చావల్సే మిలాకర్ ఖా రహే హై. అంటే వాళ్ళు పప్పు అన్నంలో ఫ్రై చేసిన ఆ పచ్చిమిరపకాయ ఏదైతే ఉందో దాన్ని తింటున్నారా. జబ్ రహా నహీ గయా తో మే రజాయి ఫేక్ కర్ ఖడా హో గయా. ఇంకా నా వల్ల కాలేదు, నేను వెంటనే చేశాను, బెడ్షీట్ పక్కకు పడేసి నేను వెళ్ళిపోయాను. దబే పావ్ దర్వాజా తక్ గయా और चुपके से झाँक कर देखा. సో టెన్షన్ తట్టుకోలేకుండా నేను ఇంక వెళ్ళిపోయాను, అక్కడ చూశాను. దాల్ చావల్ తలి హుయి హరీ మిర్చ్. పప్పన్నము ఇంకా ఫ్రై చేసిన పచ్చిమిర్చీలు. లేకిన్ మున్ను ఆమ్ చూసి రహాత. కానీ తమ్ముడు ఏం చేస్తున్నాడు, మామిడి పండు, ఆమ్ అంటే మ్యాంగో తింటున్నాడు. ఇస్ మౌసం అది ఈ సీజన్లో ఎలా దొరికిందబ్బా అని అబ్బాయి డౌట్. జరూర్ బొంబాయి వాళ్ళే చాచాజీనే భేజా హోంగే. అంటే బాంబే నుంచి ఎవరైనా మన చిన్నాన్న వాళ్ళు పంపించుంటారు. కైసే చూస్ రహా హై పూరి గుట్లీ ముహ్ మే ఘూసే. గుట్లీ అంటే ఏంటి, మ్యాంగోది సీడ్ ఉంది కదా, మ్యాంగో సీడ్, దాన్ని మూ అంటే మౌత్, టూసే అంటే లోపల వరకు దాన్ని దుచ్చేసాడు చేత్తో. జైసే ఆమ్ కభీ దేఖా నా హో. వాడు ముందు ఎప్పుడు అసలు మామిడికాయ చూడనట్టు మామిడికాయ గింజలు మొత్తం నోట్లో పెట్టుకున్నాడు. బుక్కడు కహీకా. బుక్కడు అంటే ఎక్కువ ఆకలి ఎక్కువ ఉన్న వాళ్ళని బుక్కడు అంటారు. పూరా హాత్ భీ सान रहा है. मैं जलन में गुस्से और कूड़न में पाँव పటక్తా వాపస్ బిస్తర్ మే ఆ గయా. సో తను చేసిన దానికి తనే కాలు అటు ఇటు తిరిగి ఇంక పోయి మళ్ళీ బెడ్ పైన పడుకున్నాడు. ఉసే పూరా దిన్ ముझे భూకా పేటి रहना పడా. సో ఇతను పాయసము ఫ్రూట్స్ రెస్ట్ అనుకున్నాడు, కానీ ఆ రోజంతా తను ఆకలితో ఉండాల్సి వచ్చింది.
सारे विकार निकल गए. సో అదే సెట్ అయిపోతుంది అన్నారు. అట్లే అయింది. इसके बाद स्कूल से छुट्टी मारने के लिए मैंने बीमारी का बहाना कभी नहीं बनाया. దాని తర్వాత నేను ఎప్పుడు అది చేయలేదు. అంటే ఎప్పుడు ఆ ప్రస్తావన ఎత్తలేదు. స్వయం ప్రకాష్. సో మన ఛానల్ కానీ మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. Thank you one and all for watching my channel.